కృష్ణా జిల్లా మచిలీపట్నం ఆర్డీఓ ఆఫీసుపై ఏసీబీ దాడి. 40,000 రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన సిసి త్రీనాథ్. అగ్రికల్చర్ ల్యాండ్ కన్వర్షన్ కు సంబంధించి ఆర్డీఓకు దరఖాస్తు చేసుకున్న అరిసేపల్లి గ్రామానికి చెందిన రైతు కొల్లిపర లక్ష్మీనారాయణ ఫైల్ ప్రాసెస్ చేసేందుకు 42,000 రూపాయలు డిమాండ్ చేయగా 40,000కు బేరం కుదుర్చుకున్న ఆర్డీఓ సిసి త్రీనాథ్ బాధిత రైతు నుండి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు. ఏసీబీ డీఎస్పీ సుబ్బారావు ఆధ్వర్యంలో దాడి. రాబడిన సమాచారంపై అనగా మన కొల్లిపర వెంకట లక్ష్మీనారాయణ అన్న ఆయనకి వారికి సంబంధించిన పొలం యొక్క మ్యూటేషన్ నిమిత్తం కరెక్ట్గా ఆర్డీఓఎస్లో సంతకాన్ని పెండింగ్ ఉన్నాయని, అంటే ఎంఆర్ఓఎస్ అయిపోయింది, ఆర్డీఓఎస్ నుంచి రావాల్సి ఉన్నాయి. దాని నిమిత్తం వాటిని ఇంతకుముందు ఒకసారి చెప్తే రిజెక్ట్ అయ్యలేవని చెప్పి రిజెక్ట్ చేశారు. మళ్ళీ ఏంటని కనుక్కున్నాను పోతే ఇక్కడ ఏవో అని కలిశారంట. మన ఆర్డీఓఎస్లో ఏవో త్రినాథరావు గారు, బేరం త్రినాథరావు ఆయన కలిసి అడగ్గా, మీరు రిటైర్ చేస్తే అవుతుందా, ఏమవుతుంది, సంతకం పెట్టడానికి ఖర్చు అవుతుంది, మీరు ఎంత కట్టారో అంత కట్టండి, ఫీజు స్టాంపు ఎంత కట్టారు అంత మాకు కట్టాలి, గవర్నమెంట్ కట్టిన మాకు కట్టండి, ఎంత అంటే 42,000, 42 చేస్తాం, లేకపోతే అవ్వదని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. దాని మీద పలికి మమ్మల్ని ఇష్టం లేక, మంచిగా ఉంటే ఇష్టం లేక ఆయన మా ఏసీబీ అధికారులు మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. ఆయన కూడా వాయిస్ రికార్డ్ చేశారు. ఆయన చేసిన ఫోన్లో కూడా ఆయన అడిగిన దాన్ని కూడా ఆయన రికార్డ్ చేయడం జరిగింది, మాకు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం మేము ఆయన ప్రూవ్ చేసుకుని ఈరోజు మా యొక్క సిబ్బందితో బందరు ఆదివాసికి వచ్చి సాయంత్రం వారికి డబ్బులు ఇచ్చి పట్టుకున్న టైంలో మేము పట్టుకోవడం జరిగింది.